పూట బయలుదేరాడు చేతి కర్ర పట్టుకొని. ముందు యాకోబు వెనక దేవుడు, ముందు యాకోబు వెనక దేవుడు. ఏం జ్యేష్ఠత్వం ఏమోనయ్యా, అన్నీ వదిలిపెట్టి పరారీ కావాల్సి వచ్చింది నాయన. ఏం ఆశీర్వాదమో ఏమో అల్లా, నా దేవుని దీవెన ఒక్కడ దొరికింది నాకు చాలు. దాని రిజల్ట్ నాకు భవిష్యత్తులో అర్థమైంది. నేను దేవుని యందు విశ్వాసం ఉంచి అడిగేశాను చాలు, దాని ఫలితం అనేది భవిష్యత్తులో తప్పకుండా నేను అనుభవిస్తాను అని నమ్ముటయ్యే విశ్వాసము, దాని రిజల్ట్ని చూచుటయ్యే విశ్వాసము. విశ్వాసం గలవానికి అది కనపడిద్ది భవిష్యత్తు. విశ్వాసం లేనోడికి అది కనపడదు, అది అందదు. కమ్మని పాట పాడానండి, చెవులు ఉన్న వాళ్ళందరికీ పాట దక్కిద్దా దక్కదా? స్తోత్రం. వినపడినోడికి వినపడనోడికి నేను ఎంత కమ్మని గీతం పాడినా ఏందంట అంటాడు. పాట పాట పాడుతున్నాడు, పాట 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 పాడుతున్నాడు. ఏంది కొంచెం పెద్దగా చెప్పి తినపడదులే, ఇంకాడ చెప్పేది రా నాయన, గొంతు అంతా ఇంత ఇంతున్న అరిసి గొంతు పగిలిపెట్టాడు చెబుతుంటే పాట పాడుతున్నాడు. ఏం లేదు ఏం లేదు చూడు, ఏం చెప్తున్నాడు చెప్పమంటే ఏం చెప్పడింది అంటాడు. నీకు చెప్పేటప్పుడు నేను చచ్చిపోతారా బాబా, నేను చెప్పను, నువ్వు వినట్లా నన్ను కూడా వినట్లా పక్కన చేరి అంటాడు. అంటే నేను ఎంత చక్కని గీతం పాడినా చెవులు వినబడనందున వానికి అది పాట ఉందా లేదా? పాట లేదు. వినబడనోడికి పాట లేదండి. మరి ఎవరికి ఉంది పాట? నిజంగా అసలు నేను పాడానా లేదా? ఎవరు అందుకున్నారు? చెవి గలవారు అందుకున్నారు, చెవి లేనివాడు అందుకోలేకపోయాడు. వీళ్ళు అందుకోలేనంత మాత్రాన పాట లేదా? అక్కడ ఉంది సూత్రం. అలాగే దేవుడు నీకు నాకు మనకు సిద్ధపరిచినవన్నీ అలా ఉన్నాయి. అవి లేకుండా ఏమీ లేవు, అవన్నీ ఉన్నాయి. కానీ ఎవరు అందుకుంటారు? విశ్వాసం అనే చెవి గలవాడు వింటాడు, విశ్వాసం అనే దృష్టి గలవాడు చూస్తాడు. చక్కని చిత్రం ఒకటి గీసా, చిత్రం గీసా, ఉందా లేదా? సరే వద్దండి, ఇక్కడ ఉంది. ఇది దీపవృక్షం, ఇది ఎంతమందికి కనపడుతుంది? రైట్, సరిగ్గా చేతులు ఎత్తండి కనపడ్డవాళ్ళు అందరూ. స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఉందా లేదా? ఇది కళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఉంది. కళ్ళు లేని వ్యక్తికి